తొలి ఏడాది పాలనలో రుణమాఫీ పథకం అమలుకు పూర్తి ప్రాధాన్యమిచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండో సంవత్సరంలో రైతులకు సంబంధించిన ఇతర వ్యవసాయ సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది. సంక్రాంతి పండుగకు రైతు భరోసా, యాంత్రీకరణ పథకాలను రైతుల ముంగిట్లోకి తీసుకొస్తుంది. రేషన్ కార్డులు లేని వారికి కొత్త కార్డులు పంపిణీ చేసే పథకాన్ని కూడా సంక్రాంతి నుంచే అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నెల 30న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చర్చించిన అంశాలతో పాటు మంత్రివర్గ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు, కొన్ని కొత్త సంక్షేమ పథకాలు కూడా సంక్రాంతి నుంచి అమల్లోకి రానున్నాయి. మొదటి సంవత్సరం వ్యవసాయ రంగంలో కీలకమైన రుణమాఫీ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసింది. 4 విడతల్లో 25.36 లక్షల మంది రైతులకు 20,617 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. దీంతో పాటు ఏడాదిలో ఒక విడత రైతు బంధు నిధులు కూడా విడుదల చేసింది. కేసీఆర్ ప్రభుత్వం 2023-24 సంవత్సరంలో ఒక పంటకు రైతు బంధు ఇచ్చి రెండో పంటకు ఎగ్గొట్టిందని, తాము తొలి ఏడాదిలో ఒక పంటకు పాత లెక్క ప్రకారం ఎకరానికి 5,000 చొప్పున 7,500 కోట్లు రైతు బంధు ఇచ్చామని రేవంత్ సర్కార్ వెల్లడించింది. ఇక రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేసి రెండో పంటకు ఎకరానికి 7,500 చొప్పున పంపిణీ చేస్తామని ప్రకటించింది. రైతు భరోసా పథకాన్ని సంక్రాంతికి అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా ప్రకటించారు. శాసనసభ, శాసన మండలిలో ఇటీవల రైతు భరోసాపై చర్చ కూడా పెట్టారు. దీనిపై ప్రతిపక్ష పార్టీల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం కొన్ని జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని 1-2 సార్లు ఉపసంఘం భేటీ నిర్వహించి తుది నివేదిక ఇవ్వనుంది. అనంతరం దానిపై రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి ఆమోదించనున్నారు. మార్గదర్శకాలు ఖరారు చేసి ఉత్తర్వులు జారీ చేయనున్నారు. జనవరి 10లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. అయితే యాసంగి సీజన్ ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. రైతులు వరి నార్లు పోశారు, అక్కడక్కడ నాట్లు వేస్తున్నారు. ఆరుతడి పంటలు సాగు చేసే రైతులు ఇప్పటికే విత్తనాలు వేశారు. ఈ నేపథ్యంలో విధి విధానాలు ఖరారు చేసి యాసంగి సాగు ఊపందుకోకముందే రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో ఎకరానికి 5,000 చెల్లించగా ఇప్పుడు 50% పెంచి ఎకరానికి 7,500 చొప్పున పంపిణీ చేయనున్నారు. అంటే 2 పంటలను కలిపి ఏడాదికి ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా పథకంలో చెల్లిస్తారు. సంక్రాంతి నుంచి ఈ పథకం అమల్లోకి వస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రాగానే వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని నిలిపివేసింది. 2018 నుంచి 2023 వరకు రైతులకు ఏ పనిముట్లు కూడా సబ్సిడీపై పంపిణీ చేయలేదు. విత్తన సబ్సిడీలను కూడా ఎత్తివేసింది. కేవలం రైతు బంధు, రైతు బీమా పథకాలకే పరిమితమైంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యాసంగి సీజన్ నుంచి వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో యాంత్రీకరణ పథకాన్ని అమలు చేయనుంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకంలో కేంద్ర ప్రభుత్వం 60% ఆర్థిక సాయం చేస్తుంది. 40% రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ చెల్లిస్తే సరిపోతుంది. ఈ మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం 26 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్లు తన వాటాగా జమ చేసింది. మొత్తం 46 కోట్లతో యాంత్రీకరణ పథకం యాసంగి నుంచి పట్టాలెక్కనుంది. వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్ల ద్వారా కాకుండా నేరుగా వ్యవసాయ శాఖ ద్వారా యాంత్రీకరణ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక రోటోవేటర్లు, పవర్ టిల్లర్లు, తైవాన్ స్పేర్లు, పసుపు ఉడకబెట్టే బాయిలర్లు, మొక్కజొన్నలు ఒలిచే మిషన్లు, హార్వెస్టర్లు, పత్తి తీసే యంత్రాలు, గడ్డి కత్తిరించే యంత్రాలు, మామిడికాయలు కోసే యంత్రాలు, ఇక గడ్డి కట్టలు కట్టే బేలర్లు, ఎండి నాగళ్లు తదితర పనిముట్లను రైతులకు సబ్సిడీపై పంపిణీ చేయనున్నారు. వారం 10 రోజుల్లో మార్గదర్శకాలు రూపొందించి సంక్రాంతికి పథకాన్ని ప్రారంభించనున్నారు.